చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యాన్ని మాకు ఈవుగా అనుగ్రహించున్న గొప్ప దేవుడు, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునేలాగున నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ కలిగి నీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా నీ వాక్యం మా హృదయంలో నింపి మమ్మల్ని బలపరుచున్న మా ప్రాణనాథుడు, మా రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అప్పగించుకొని వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయాన దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ క్రమ కోడికల్లో బెరియా బైబిల్ స్కూల్ అంటూ ప్రారంభించి ఉండగా ఈ ప్రారంభ విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథం యొక్క విషయాల్ని స్పష్టంగా వివరంగా మరి ఈ క్లాస్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకోవడానికి, అలాగనే మరి ఈ క్లాస్ అయినంటే ప్రశ్నలు అడగటానికి ఈ విషయాలన్నింటిని కూడా గమనించాలని అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నా. ఇంకా మధ్యలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగున మీరు కూడా సహకారం కొన్ని విషయాలు అందించడానికి ప్రయత్నం చేయండి. త్వరగా ఆ విషయాలు మనం పూర్తి చేసుకోగలుగుతాం. ఈరోజు తెలియచేసే ఆ అంశంలో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న పుస్తకాల యొక్క వివరణ, అలాగనే వాటి కాలాన్ని గురించినటువంటి విషయాలు, ఆ విషయాలని మనం అర్థం చేసుకోవడం, ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని మనము ఈ క్లాసులో వింటాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకునేలాగున ఆ పాత నిబంధనని 5 భాగాలుగా, కొత్త నిబంధనని 5 భాగాలుగా మనము విభజించుకుందాం. ఈ 5 భాగాలని మనం ఇలాగున అర్థం చేసుకున్నట్లుగా మనకున్నటువంటి ఓపెన్ హ్యాండ్స్ లాగా విభజించుకున్నట్లయితే అందులో ఆ పాత నిబంధన 5 భాగాలుగా, కొత్త నిబంధన 5 భాగాలుగా మనం విభజించుకుందాం. మొదటిగా బొటన వేలుతో బలమైనదిగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఐదు పుస్తకాలు ఉంటాయి. ఆ విధంగా బలమైనదిగా ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే విషయాలుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చూడవచ్చు. రెండవది చూపుడు వేలు, ఇది చరిత్ర పుస్తకాలు అని మనము గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత మరి మధ్య వేలు పెద్దదిగా ఉన్నందున దాన్ని ఇలా చెప్పుకుందాం, పెద్ద ప్రవక్తల గ్రంథం అన్నట్టుగా. ఇక ఉంగరపు వేలుగా దాన్ని కావ్య గ్రంథాలు, చిన్న వేలు కాబట్టి చిన్న ప్రవక్తల గ్రంథం. చిన్న ప్రవక్తల గ్రంథంగా ఈ 5 భాగాలుగా పాత నిబంధన గ్రంథాన్ని మనం విభజించుకుంటాం. ఆ తర్వాత మరి ఇటుపక్క కూడా కొత్త నిబంధనలో, పాత నిబంధన న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో కూడా ఈ చివరి ఉన్నటువంటి సువార్త, మనకు ప్రారంభం ఏముంటాయి అంటే సువార్తలు ఉంటాయి. ఆ తర్వాత మరి ఇది చరిత్ర, సంఘ చరిత్రగా
మరొక విభజన మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవదిగా ఈ కొత్త నిబంధనలో ఎక్కువగా పత్రికలు పౌలు గారు రాసి ఉన్నారు కాబట్టి ఎక్కువగా పౌలు పత్రికలు, ఆ తర్వాత ఇతర పత్రికలు ఇటు పక్కన మరి ప్రకటన గ్రంథంగా ఇలా రెండు మనకున్న ఓపెన్ హ్యాండ్స్ ని 5 భాగాలుగా పాత నిబంధనని కొత్త నిబంధనని మనము విభజించుకొని ఈ పాత నిబంధనలో ధర్మశాస్త్రం 5, చరిత్ర పుస్తకాలు 12, పెద్ద ప్రవక్తలు 5, కావ్య గ్రంథాలు 5, చిన్న ప్రవక్తలు 12, ఇలా మొత్తం 39 పుస్తకాలు. అలాగనే కొత్త నిబంధనలో కూడా సువార్తలు 4, సంఘ చరిత్ర 1, పౌలు గారి పత్రికలు 13, ఎబ్రీ పత్రికను కూడా కలుపుకొని 14 పత్రికలుగా మనం లెక్కిస్తున్నాం. అలాగనే ఇతర పత్రికలు 7, ప్రకటన గ్రంథము 1, మొత్తం 27 పుస్తకాలు. ఈ మొత్తాన్ని కలుపుకొని 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథంలో వాటి యొక్క విభజన అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే ఏ భాగం ఏ విషయాల గురించి మాట్లాడుతుంది అనే విషయాల్ని మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించడానికి లేదా త్వరగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం యొక్క క్లుప్త వివరణ ఇది మనము అర్థం చేసుకుంటే దేవుని వాక్యాన్ని మనము ఇంకొద్దిగా పురుకొల్పుగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి ఆదికాండం నుంచి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విషయాల గురించిన వివరణ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆదికాండంలో ప్రారంభం ఎవరు కనపడతారంటే ఆదాము అవ్వ. వీరి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన రీతిలో విస్తరించుటతో పాటు ఆ పాపము, బలాత్కారము అవి కూడా బాగా విస్తరించాయి. ఆ విస్తరించటం మీదట అక్కడ దేవుని యొక్క కోపాన్ని బట్టి జలప్రలయాన్ని బట్టి అందరూ కూడా నశించిపోయారు. దేవుని కృపను బట్టి నిలిచినటువంటి ఒక కుటుంబం ఉన్నది. ఎవరిది ఆ కుటుంబం? నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబంలో ఆయనకున్న సంతానం ఎంతమంది సంతానం? 3 సంతానం. ఆ 3లో మరి షేము, యాపేతు, హాము. ఇది ఆర్డర్. మనం చాలా వరకు షేము, హాము, యాపేతు అని పిలుస్తాం. కానీ ఆ పెద్దవాడుగా షేము, యాపేతు రెండో వ్యక్తిగా, మూడవ చిన్నవాడిగా హాము మనం చూస్తాం. ఈ హాముని నోవాహు శపించబడినటువంటి ఆ విధానాన్ని లేఖనాల్లో చూస్తాం. అలాగే వీరి సంతానంలో నుంచే ఎవరి సంతానం? షేము సంతానం. దీని కూడా ఆనాటి ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితుల్లో ఆ చారిత్రకంగా 3 ఖండాలుగా విభజించవచ్చు. ఆ 3 ఖండాలు వీరి యొక్క సంతానం విస్తరించింది అని చరిత్రలో చూస్తాం. అదేమిటంటే ఆసియా ఖండం షేము, ఐరోపా ఖండం యాపేతు, ఆఫ్రికా ఖండం హాము. ఈ 3 విషయాల్లో కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి.
హాము ఆయన జీవితంలో ఆ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రజలు బలవంతులుగా, శరీర దృఢత్వం కలిగిన వ్యక్తులుగా మనం చూస్తాం. అలాగనే యాపేతు సంతానం, ఐరోపా ఖండం ఆ ప్రాంతంలో ఉన్న వారు జ్ఞానముగా మరి అనేక విషయాలు కనుగొనేటువంటి విశేషతలు కూడా ఐరోపా ఖండ ఆ ప్రాంత ప్రజలను చూస్తాం. మరి ఆసియా ఖండంలో మనం చూస్తే భక్తి పరులుగా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి తీరులో ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రజలను ఇలాగా విభజించుకున్నట్లయితే ఈ షేము సంతానంలో నుంచే మరి అబ్రహాము మనము చూస్తాం. అబ్రహామును ఈ షేము సంతానం వచ్చినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఈ అబ్రహాము సంతానంలో దేవుని పిలుపు మేర వచ్చినటువంటి ఈ అబ్రహాముకి మరి సంతానంలో ఇద్దరు మనం చూస్తాము. మొదటి వ్యక్తిగా ఇష్మాయేలు, దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకును మనం చూస్తాం. దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో అబ్రహాముకి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇస్సాకును దేవుడు వారికి కూడా ఇద్దరు సంతానాన్ని ఇచ్చారు. అందులో ఏశావు, మరి రెండో ఆయన పేరు యాకోబు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు దేవుని పోరాడి గెలిచిన విధానంలో దేవుడు యాకోబుని ఏమని పిలిచాడంటే ఇజ్రాయేలు అని పిలిచాడు. ఇశ్రాయేలు వారి సంతానంలో దేవుడు 12 గోత్రాలు 12 మంది ఆ సంతానాన్ని బట్టి 12 గోత్రాలుగా చూస్తాం. ఆ ఉదాహరణకి మీకు తెలిసిన మేర తెలియచేయండి. పేర్లు: 1 రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇషాకారు, జబులోను, నఫ్తాలి, గాదు, దాను, బెంజమిన్. ఆ బెన్యామీన్ గోత్రం 12 గోత్రం. 11 గోత్రం యోసేపు. మరొకరు మిస్ అయ్యారు. యోసేపు గోత్రం నుంచి 2 గోత్రాలుగా విభజించబడ్డారు. వాళ్ళు ఎవరంటే మనష్షే, ఎఫ్రాయిం, ఆషేర్. సో ఇలాగా వరుస క్రమం కానప్పటికీ కొన్ని 12 యొక్క పేర్లుని మరి చూస్తూ ఉన్నాం. ఇందులో లేవి గోత్రాన్ని దేవుడు వారి యొక్క స్వాస్థ్యాన్ని ప్రత్యేకించాడు. అందరికీ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, లేవి గోత్రాన్ని ప్రత్యేకించాడు. కాబట్టి ఇప్పుడు ఈ లేవి గోత్రాన్ని ఆ గోత్ర లెక్కలో తీసేసి తరువాత యోసేపుని ఇక్కడ 2 భాగాలుగా విభజించినప్పుడు రూబేను 1, షిమియోను 2, యూదా 3, ఇషాకారు, జబూలు, నఫ్తాలి, గాదు, దాను, అషేరు, మనష్షే, ఎఫ్రాయిం, బెన్యామిన్. ఇలా 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల యొక్క ప్రజల్ని ఇజ్రాయేలు అని పిలుస్తాం. కాబట్టి ఇలాగున 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలు ఇక్కడ మనం చూస్తున్నటువంటి యోసేపుని ఆది కాండము చివరి కాలాల్లో యోసేపు మరి అన్నదమ్ముల చేత అమ్మబడి ఐగుప్తులో మరి నిలిచినప్పుడు, ఐగుప్తుల చెరలో నుంచి దేవుని యొక్క కృప చేత నాయకత్వంలోనికి చేరి వచ్చిన ఆ ప్రధాన అధికారిగా యోసేపుని చూస్తాం. ఆ సమయంలోనే ఈ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఈజిప్ట్కి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తాం. ఈజిప్ట్కి వచ్చిన పరిస్థితిని నిర్గమకాండంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈజిప్టు ఈ కాలంలో
యోసేపు మరణించిన తర్వాత యోసేపు ఎరగనటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఫరో ఆనాడు ఉన్నటువంటి రాజుల్ని ఏమని పిలిచేవారంటే ఫరో అని పిలిచేవారు. కాబట్టి యోసేపు ఎరగనందున ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారు వెట్టి చాకరీలతో వారు బాగా కష్టపెడతాం అలా చేస్తూ వచ్చారు. ఆ సమయంలోనే లేవి గోత్రం నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. మోషే దేవుని యొక్క ఏర్పాటులో ఈ ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించడానికి ఏర్పరచుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఇప్పుడు ఈ మోషే గురించిన విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నిటినీ కూడా మరి దేవుని చేత రాయబడ్డ వ్యక్తి ఎవరంటే మోషే. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 5 పుస్తకాలు ఉంటాయి. ఒకటి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలని ఎవరు దేవుడు రాయించాడంటే ఎవరి చేత రాయించాడంటే మోషే. కాబట్టి ఈ యొక్క కాలాన్ని బట్టి కూడా మనం చూస్తే 1452 సుమారు 1406 సంవత్సర కాలంలో రాయబడ్డట్టుగా కాల పరిమితిని కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ కాలం యొక్క విశేషత కూడా మరి ఎగ్జాక్ట్లీ అని చెప్పడానికి మనకు అవకాశం లేనప్పటికీ ఉన్నటువంటి ఆ అంచనాల మేర మరి కాలంలో చూస్తే 1452, 1406 ఇలాగా క్రీస్తు పూర్వం. ఈ కాలాన్ని ఎలాగా మనం చూస్తామంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి కాలంగా చూస్తాం. అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి మన కాలంలో గుర్తించదగ్గ విషయం ఏమిటంటే క్రీస్తు పూర్వంలో ఎగువ నుంచి దిగువకి వస్తూ ఉంటాం. అదే క్రీస్తు శకం అంటే దిగువ నుంచి ఎగువకి వెళ్తాం. ఇది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ అంశంలో మరి ధర్మశాస్త్ర గ్రంథాలను రాసినటువంటి మోషే యొక్క జీవిత విషయాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత ఈ మోషే ధర్మశాస్త్రాలు మరి గ్రంథాలు రాసిన తర్వాత మోషేకి పరిచారకుడుగా, మోషేకి సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఈ యెహోషువను మరి ఎఫ్రాయిము గోత్రికుడుగా మరి దేవుని వాక్యంలో చూస్తాం. ఎఫ్రాయిము గోత్రికుడుగా నూను కుమారుడైన హోషేయ అనే పేరుతో మరి యెహోషువ లేఖన భాగంలో చూస్తాం. ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా విమోచన నిర్గమాకాండం నుంచి వారు కానాను దేశానికి ప్రయాణంలో మరి యెహోషువతో పాటు సమకాలికుడైనటువంటి కాలేబును కూడా చూస్తాం. ఇలాగున ఆనాటి కాలంలో సమకాలికులుగా వీరు ఆనాటి ప్రజలు వారి కలిగిన సంతానంతో యెహోషువ కానాను దేశానికి వారు వచ్చారు. కానాను దేశాన్ని దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలాలని దేవుడు వారు పోరాడి గెలిచి ఆయా స్థలాలను వారు సిద్ధపరచుకున్నారు. కాబట్టి ఆ కాలంలో వారిని నడిపించినటువంటి వ్యక్తి యెహోషువ. కాబట్టి యెహోషువ ఈ కాలంలో కూడా మనం వారి యొక్క చరిత్రలో మనము గుర్తు చేసుకున్నట్లయితే యెహోషువ కాలం నుంచే ఈ కాలం తర్వాత దేవుడు యెహోషువ తర్వాత న్యాయాధిపతులు దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? న్యాయాధిపతులు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు అనే విషయంలో ఆనాటి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి అవిధేయత ఉన్నప్పుడు వారిని మరికొందరికి అప్పగించారు. వారు మరలా మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించడానికి న్యాయాధిపతులుగా కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయాధిపతుల్లో ఒత్నీయేలు నుంచి సంసోను వరకు 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఒత్నీయేలు నుంచి సంసోను వరకు 13 న్యాయాధిపతులు ఉన్నారు.
ఆ తర్వాత మరికొందరుగా ఏలీని, అబియాని, యాయేలు, అలాగనే సమూయేలు, వీరిని కూడా కలుపుకుంటే మొత్తం 17 మందిగా మరికొంత విషయాన్ని మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి ఈ విషయాల్ని మనం చూసాం. ఆ తర్వాత ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత రూతు గ్రంథం కనబడుతుంది. రూతు గ్రంథంలో నుంచి మరలా మనము మరొక గ్రంథానికి వెళ్ళినప్పుడు సమూయేలు గ్రంథం. సమూయేలు గ్రంథంని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు గ్రంథం నుంచి అక్కడ మనకి ఏమి ప్రారంభమవుతుందంటే రాజులు ప్రారంభమవుతారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా మరి సమూయేలుని దేవుడు వారికి ఏర్పాటు చేసి ఉండగా వారు వచ్చి ఏమంటున్నారంటే మాకు రాజు కావాలి అని కోరుతూ ఉన్నారు. ఇలాగున ఈ సమూయేలు వారికి రాజు కావాలన్న విషయంలో ఆయన ఆ దేవుని దగ్గర ప్రార్థించే విషయాల్లో ప్రభువు చెప్పే మాట ఏంటంటే ఆయన అంటున్నాడు, వారు నన్నే కాదన్నారు అన్నట్టుగా మాట్లాడి మరి వారి కోరినట్టుగా వారికి రాజును ఏర్పాటు చేయమని మరి సమూయేలుకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. వారు కోరినట్టుగానే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజుగా మరి వారు ఏర్పరిచినటువంటి రాజు పేరు ఏంటంటే సౌలు. ఆ రాజు పేరు సౌలు. ఈ సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ రాజుల కాలంలోనే మనము జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే చాలా ప్రత్యేకంగా ఆ సమూయేలు తరువాత మరొక రాజును కూడా చూస్తాము. సౌలు తరువాత దావీదు, తరువాత సొలొమోను. వీళ్ళ ముగ్గురు కూడా 45 సంవత్సరాల పరిపాలన చేశారు. ఒక్కొక్కరు 45 సంవత్సరాల పరిపాలన చేశారు. ఈ పరిపాలన చేసిన అనంతరం సొలొమోనుకి సేవకుడుగా ఉన్నటువంటి యెరోబాము, అలాగనే కుమారుడైనటువంటి రెహబాము. ఈ సొలొమోను పరిపాలన తర్వాత ఆ 12 గోత్రాలు ఐక్య కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు రెండుగా విభజించబడ్డారు. రెండుగా విభజించబడినటువంటి వారి యొక్క పాలనలో యెరోబాము ఆయన రాజ్యంలో 10 గోత్రాలు వారు ఉన్నారు. రెహబాము యొక్క పాలనకు వచ్చేసరికి 2 గోత్రాల వారు ఉన్నారు. ఈ 10 గోత్రాల వారు ఈ ఉత్తర రాజ్యాలనిగా చూస్తాం. ఉత్తర రాజ్యాలని పిలుస్తారు. ఈ 2 గోత్రాలను ఏమంటారంటే దక్షిణ రాజ్యాలు అంటారు. ఈ ఉత్తర రాజ్యాల్ని ఇజ్రాయేలు రాజులు అంటారు. ఈ దక్షిణ యోధా రాజులని పిలుస్తారు. ఈ ఇజ్రాయేలు రాజులు ఎంతమంది అంటే 19 మంది రాజులు పరిపాలన చేశారు. యోధా రాజులు ఎంతమంది అంటే 19 మంది రాజులు, ఒక రాణి, మొత్తం 20 మంది ఈ యోధా రాజులు. ఈ రాజుల కాలంలో మనము ఈ విషయాల్ని మనం చూస్తాం. అలా అయితే వీరు యెరూషలేముని రాజధానిగా చేశారు. వీరు షోమ్రోన్ని రాజధానిగా పరిపాలన చేస్తూ వారు పాలన విషయాల్ని చూస్తాం. అలా అయితే వీరి యొక్క పాలనలో కూడా దేవునికి అవిధేయతతో ఉన్నందున ఈ యెరోబాము ఇజ్రాయేలు ఉన్నటువంటి వారు అష్షూరు రాజుకి బానిసత్వంగా దేవుడు అప్పగించాడు. వీరిని బబులోను రాజుకి అప్పగించారు. యోధా రాజులేమో బబులోనికి, ఇజ్రాయేలు రాజులేమో అష్షూరు రాజ్యానికి బానిసత్వానికి వచ్చారు. ఏకకాలంలో అష్షూరును కూడా రాజ్య పరిపాలన చేసి జయించినటువంటి ఏకాధిపత్యం కలిగినటువంటి రాజ్యంగా బబులోను రాజ్యము నిలిచింది.
బబులోను రాజ్యం. ఆ రాజ్యానికి రాజు నెబుకద్నెజరు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజ్యాన్ని అలాగనే యోధా రాజ్యంలో ఉన్న రాజు అందరినీ కూడా ఏకపాలన చేసినటువంటి రాజ్యం ఏదంటే బబులోను రాజ్యం. ఈ బబులోను రాజ్యము నెబుకద్నెజరు పాలనలో చూస్తాం. ఆ తర్వాత ఈ పాలన కాలంలోనే నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షాజర్ చివరి రాజుగా మనం చూస్తాము. ఈ బెల్షాజర్ రాజ్యం ఆ దేవుని యొక్క చేతి మాట ద్వారా ఆయన అక్కడ మరి మరణించిన విషయాలను చూస్తాం. ఆ తర్వాత ఈ రాజ్యాలని జయించినటువంటి వ్యక్తి ఎవరంటే కోరేష్ రాజు. కోరేష్ రాజు యొక్క రాజ్యాన్ని ఏమంటే మాదియా పారసీకుల రాజు. మాదియా పారసీకుల రాజ్యం అంటారు. పారసీకుల రాజ్యం. కాబట్టి ఈ పారసీకుల రాజ్యంలోనే చెరగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, చెరగా ఉన్నటువంటి వీరందరూ కూడా 3 గుంపులుగా, 3 గ్రూపులుగా వారు విడుదల చేయబడ్డారు. అలా మొదటగా విడుదల చేయబడ్డ వారిలో యోధ అధిపతిగా ఉన్నటువంటి జెరుబ్బయలు, యాజకత్వం చేయి ఉన్నటువంటి యెహోషువ, వారి కాలంలో ఒక గ్రూపుగా వారు విడిపించబడ్డారు చెర నుంచి. రెండవ గ్రూప్ లో మనం చూస్తే ఎజ్రా కాలంలో మరికొందరు విడిపించబడ్డారు. మూడవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా కాలంలో ఇలాగన ఈ పారసీక రాజుల కాలంలో వారు ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారు. అందుకనే మొదటిగా విడిపించబడ్డటువంటి జెరుబ్బయలు, యెహోషువ కాలంలో పడిపోయినటువంటి మందిరాన్ని కట్టారు. ఎజ్రా కాలంలో ఆ మందిరంలో దేవుని వాక్తులని బోధిస్తూ వచ్చారు. మూడవదిగా నెహెమ్యా కాలంలో పడిపోయిన ప్రాకారాల్ని కట్టారు, గోడల్ని కట్టారు. ఇలాగన ఈ చెర నుంచి బయటకు వచ్చిన వారు వారి యొక్క ప్రధాన ఉద్దేశంగా ఏం చూస్తున్నాం అంటే దేవాలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క విధానాన్ని వారి జీవితాల్లో మరలా దేవుని తట్టు తిరిగిన విషయాల్ని మనం చూస్తాం. ఎజ్రా పైన యెహోషువ మందిరం కట్టాడు. ఎజ్రా ఆ మందిరంలో వాక్యాన్ని బోధించాడు. నెహెమ్యా ప్రాకారాలని కట్టాడు. ఇలాగున పారసీకుల రాజ్యంలో 3వ దర్యావేషు కాలంలో చాలా మంది రాజులు పరిపాలన చేసిన తర్వాత చివరిగా 3వ దర్యావేషు ఆ కాలంలో ఈ దర్యావేషుని జయించినటువంటి రాజు గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్. ఎవరు? గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్. ఇక్కడ నుంచే పారసీకుల రాజ్యం అంతమై గ్రీకుల రాజ్యం ప్రారంభమవుతుంది. ది గ్రేట్ అలెగ్జాండర్ అని మనం చూస్తాం కదా, ఆయన పరిపాలన ఇక్కడ నుంచి ప్రారంభం కాబడుతుంది. అలాగే ఆ తర్వాత గ్రీకు యొక్క పరిపాలన చాలా మటుకు అనేక ప్రాంతాలలో మరి అలెగ్జాండర్ అన్ని ప్రాంతాల మీదకి వెళ్ళి జయించి మరి సమస్తంలో జయించినటువంటి రాజ్యంగా మరి అన్నిట్లో. అందుకని చాలా మటుకు మనం ప్రపంచంలో ఈ గ్రీకు భాష అనేది చాలా ప్రఖ్యాతిగా ఉంది, ప్రాముఖ్యమైనదిగా ఉంది. అలాగనే మనము చూస్తున్నటువంటి కొత్త నిబంధన కూడా ఏ భాషలో నుంచి వచ్చినదంటే గ్రీకు భాషలో నుంచి వచ్చిన విషయాన్ని చూస్తాం. ఎందుకంటే అది ఆ ప్రపంచం అంతటికి కూడా మరి అందుబాటులోని అనుకూలంగా ఉన్నటువంటి భాషగా మరి ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఈ గ్రీకు రాజు యొక్క ఆ కాలంలో చాలా 30+ ఆ కాలంలోనే ఆయన చనిపోయినటువంటి విషయాలు కూడా చూస్తాం. ఆయన దగ్గర మరి ఉన్నటువంటి నైనాధిపతులుగా 4. ఆ 4లో
మరి ఎక్కువగా పేరుగాంచినటువంటి వ్యక్తులు ఎవరంటే సెలూకస్ అను టోలమీ అని. సెలూకస్ టోలమీ అనేటువంటి మరి పేరుగాంచినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఒకరు సిరియా ప్రాంతానికి, మరొకరు ఐగుప్తు ప్రాంతాలకి వారు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు యుద్ధాలు చేస్తూ ఆ సామ్రాజ్యాన్ని కొనసాగించే విషయాల్లో ఆ ప్రాంతంలోనే ఈ సెల్యూకస్ నుంచి అంతియోకస్ ఆయన మరి యూదులందరిని కూడా సమకూర్చి అందుబాటులో వారికి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆ కొద్ది కాలంలోనే మళ్ళా అంతియోక నెఫిలిసియస్ అనేటువంటి రాజు, ఆ రాజు పరిపాలనలోనే యూదులకు చాలా సమస్యలు, ఇశ్రాయేలు ప్రజలకు చాలా సమస్యలు, చాలా మంది చంపడం, భయంకరంగా దేవుని ఆరాధించే విషయంలో ఆటంకపరచడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని ఎదుర్కోవడానికి యూదుల నుంచి యూదాస్ మక్కాబీలు అని నలుగురు అన్నదమ్ములు. వీళ్ళు ఇక్కడ సిరియా మీద ఉన్నటువంటి రాజ్యం మీదకు వారు యుద్ధాలు, వారు కొన్ని విద్యలు నేర్చుకొని ఆ విద్యలను బట్టి ఆయా ప్రాంతాలని జయించుకుంటూ వారు వస్తూ ఉన్నారు. ఇలాగా వీరికి సపోర్టుగా, సహకారంగా, పొత్తుగా నిలిచినటువంటి రాజ్యం ఏంటంటే రోమా రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇలాగా ఈ సెల్యూకస్ సిరియాపై ఈ యూదాస్ మక్కాబీలు వీరు జయించిన తర్వాత రోమా సామ్రాజ్యంతో పొత్తు నిలుపుకున్నప్పుడు అలాగున ఈ యూదా మక్కాబీలు అనంతరము వారిని కూడా పరిపాలన చేసిన రాజ్యంగా రోమా సామ్రాజ్యాన్ని మనం చూస్తాం. రోమా సామ్రాజ్యము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిపాలన అంతటినీ కూడా ఏకరాధిపత్యంగా మరి రోమా సామ్రాజ్యాన్ని కూడా చూస్తాం. ఈ రోమా సామ్రాజ్యం ఆ కాలంలోనే మరి కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక విషయాలు కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1:17 ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నిటి 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోయబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోయబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 కనబడదు. పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ పాత నిబంధన యొక్క విషయాల్ని ఈ మత్తయి సువార్తలో 1:17 ఇలాగా తెలియజేయబడుతుంది. అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలని, అలాగనే దావీదు నుంచి బబులోనుకు కొనుపోబడేది వరకు 14 తరాలు. బబులోను కొనుపోబడిన కాలం నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు కాలానికి 14 తరాలు కలిగిన వంశావళిని దేవుని వాక్యంలో చూస్తాం. మనము ఈ విషయంలో కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి సంగతుల్ని ఇలా కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా మనం గుర్తు చేసుకున్నట్లుగా అబ్రహాము నుంచి దావీదు వరకు మరి వారి యొక్క కాలంలో చూసాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు కుమారుడైనటువంటి యాకోబుకు 12 మంది గోత్రాలు. ఈ 12 మంది ఈజిప్ట్ లో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విమోచించినటువంటి మోషే నుంచి యెహోషువ కాలం తర్వాత వారికి న్యాయాధిపతుల కాలంలో మరి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు రాజులుగా ప్రారంభించినటువంటి విషయాలు. ఆ రాజుల కాలంలోనే మరి దావీదు రాజును కూడా చూస్తాం. ఇట్లాగా 14 యొక్క తరాల యొక్క విషయాలని మరి మొదటిగా ఈ మత్తయి సువార్తలో చెప్పిన ఈ భాగంలో చూస్తాం. రెండో విశేషం ఏంటంటే దావీదు నుంచి బబులోనుకు కొనుబడినటువంటి కాలం. ఈ దావీదు కాలంలోనే మనం చూసినట్లయితే రాజ్య పరిపాలన చూస్తాం. ఆ రాజ్య పరిపాలనలో మొదటి రాజు ఎవరంటే సౌలు, రెండవ రాజు ఎవరంటే దావీదు, మూడవ రాజు ఎవరంటే సొలొమోను. ఈ సొలొమోను కాలంలోనే 2 రాజ్యాలుగా విభజించబడ్డాయి. ఒకటి యెరోబోము, 2 రెహబాము.
యెరోబాము కాలంలో 10 గోత్రాలు, రెహబాము కాలంలో 2 గోత్రాలు. ఇలాగున యెరోబాము కాలంలో ఉత్తర రాజ్యాలుగా పిలువబడుతూ 19 మంది రాజులు వారు ఏం చేశారంటే పాలన చేశారు. అందుకని యెరోబాము నుంచి యెషయా అనేటువంటి రాజు వరకు 19 మంది ఆ రాజులను చూస్తాం. అలాగనే 2 గోత్రాలు కలిగిన రెహబాము నుంచి సిద్కియా అనేటువంటి చివరి రాజు వరకు, ఇలా రాజుల కాలం తరువాత వీరేమయ్యారంటే బబులోనికి చెరగా కొనుక్కోబడ్డారు. ఇలా ఈ రాజుల కాలంలో ఉన్నటువంటి తరాలని 14 తరాలుగా మరి ఇలా విభజన చేసుకోవచ్చు. ఆ తర్వాత బబులోనికి కొనుక్కోబడిన తరం నుంచి మరి క్రీస్తు కాలం వరకు, మరి బబులోనికి కొనుక్కోబడినాక బబులోను రాజ్యము, ఆ రాజ్యం తర్వాత మాదీయ పారసీకుల రాజ్యము, పారసీకుల రాజ్యం నుంచి వారు చెర నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి విషయాలను చూస్తాం. ఆ కాలం తర్వాత వారిని జయించినటువంటి గ్రీకుడు రాజ్యం ఉంది. గ్రీకు రాజ్యం తర్వాత ఆ రోమా సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. ఇలా రోమా సామ్రాజ్య కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన విధానాన్ని మత్తయి సువార్తలో కంటిన్యూ చేస్తున్నాం. ఇలా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యగా మరి గ్రీక్ చరిత్ర లేకపోవడం విషయంలో అది 400 చరిత్రగా, అది చీకటి విధానంగా మరి చూడగలుగుతాం. ఈ మక్కాబీల యొక్క జీవిత విషయాలు మరి ఈ చారిత్రకమైనటువంటి కొన్ని పుస్తకాల్లో మనం చూడగలుగుతాం. ఈ విధంగా మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన యొక్క విషయాల్ని అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు వారి యొక్క కాలాన్ని ఈ విధంగా కూడా మనము వాక్యంలో చూడగలుగుతాం. బబులోని కేంద్రంగా చేసుకొని మరొక అంశంగా చూసుకుందాం. బబులోను రాజ్యముకు ముందు బబులోను రాజ్యములోను బబులోను రాజ్యము తరువాత బబులోను రాజ్యానికి ముందు, బబులోను రాజ్యములోను, బబులోను రాజ్యమునకు తరువాత మరి మనకి కనబడేటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకి బబులోను రాజ్యం తర్వాత మరి చెర నుంచి బయటికి వచ్చిన తర్వాత రాయబడేటువంటి ప్రవక్తలు అంటే చిన్న ప్రవక్తలు చివరి 3 ఈ బబులోను రాజ్యం తర్వాత రాయబడ్డ విషయాలు. వారి 3 ఎవరంటే హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 3 పుస్తకాలు అనేవి చెర నుంచి బయటకు వచ్చినాక. అలాగనే బబులోను రాజ్యంలో అంటే ఆ రాజ్యంలోనే ఉండి రాయబడ్డటువంటి ఆ పుస్తకాలని లేకపోతే ఆ ప్రవక్తలని చెప్తే వారు ఎవరంటే దానియేలు, యెహెజ్కేలు. వీళ్ళు ఎక్కడ రాశారంటే ఆ బబులోను చెరలో ఉండే ఈ గ్రంథాలు రాయబడ్డ సంగతిని చూస్తాం. ఇవి వచ్చేసరికి బబులోను చెర నుంచి బయటకు వచ్చినాక రాయబడ్డటువంటి సంగతులు. ఇక మన ముందున్నటువంటి భాగంలో ఆ బబులోను రాజ్యానికి ముందు ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బబులోనికి ముందున్నటువంటి కాలానికి మనకి తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వర్షాన్ని, ఈ విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే ఏ కాలానికి ఎలాంటి విషయాలని మనకు తెలియజేయబడుతున్నాయో అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక విధంగా దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరొక విధంగా మరి రాజుల కాలంలో ప్రవక్తలను బట్టి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి రాజులు ఎవరంటే సౌలు, దావీదు, సొలొమోను. ఈ కాలంలోనే ఉన్నటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మరి సమూయేలును చూస్తాము, నాతాను చూస్తాము, గాదును చూస్తాము. ఇలాగా ఏ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళు. మరి మిగతా ఉత్తర రాజ్యాలు, దక్షిణ రాజ్యాల్లోనూ దక్షిణ రాజ్యాల్లోనూ వారి యొక్క రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలే ఈ చిన్న ప్రవక్తలు కానీ
ఆ యొక్క పెద్ద ప్రవక్తలు కొందరు కానీ మనం చూడగలుగుతాం. కాబట్టి మన వాస్తవానికి ఏంటంటే పెద్ద ప్రవక్తలుగా ముందున్నాయి, చిన్న ప్రవక్తలుగా చివర ఉన్నారు. కాబట్టి చివర అనుకోవడానికి లేదు. చివరకు ఉన్నటువంటి చిన్న ప్రవక్తలు ఈ యొక్క రాజుల కాలంలో దేవుడు వారి ద్వారా మాట్లాడించిన సంగతులు. ఈ విషయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవడానికి, ఇది అర్థమైతే మరొక అంశంగా ఇలా గుర్తు చేసుకుందాం. సుమారుగా మనకున్నటువంటి ఆ టైం పీరియడ్ లో మరి 1450 ఒక టైం పీరియడ్గా, 1000 ఒక టైం పీరియడ్గా, 500 తర్వాత 400 తర్వాత 100. ఈ సుమారుగా కొన్ని అవగాహన కోసం ఇది ఇలాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇవెందుకు తెలియజేస్తున్నా అంటే, మొట్టమొదటిగా ఈ కాలాలలో ఎవరెవరు ఏ కాలాల్లో ఉన్నారు అనేది మనకు అర్థం చేసుకోవడానికి, మనకి వాక్యము ఏ కాలానికి సంబంధించి రాయబడ్డాయి, ఏ కాలంలో వారు రాశారు అనేది. ఎందుకంటే మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినటువంటి ఆర్డర్లో చూస్తే మరి ధర్మశాస్త్రం అని, చరిత్ర గ్రంథం అని, అలాగనే పెద్ద ప్రవక్తలు, అలాగనే కావ్య గ్రంథము, తర్వాత చిన్న ప్రవక్తలుగా మనం చూస్తాం. చిన్న ప్రవక్తలు చివరున్నారని, చివరి కాలంలో ఉన్నారని కాదు. కాబట్టి ఆ వివరణ కోసం ఇదా తెలియజేస్తాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ధర్మశాస్త్రం అనేది సుమారుగా 1400 సంవత్సర కాలాల్లో, 1452 1400 కాలాల్లో ధర్మశాస్త్రం రాయబడ్డ సంగతి. ఈ ధర్మశాస్త్రానికి ఆ తర్వాత 1400 చిల్లర కాలంలోనే యెహోషువ. ఇక్కడ ఈ 1000కి వచ్చేసరికి రాజుల కాలంలో చూస్తాం. ఇక రాజుల కాలంలో ఈ రాజుల కాలం అంటే ఇక్కడ రాజు ఎవరు వస్తారు? సొలొమోను కూడా రాజే కదా, దావీదు కూడా రాజే కదా. కాబట్టి దావీదు రాసినటువంటి కీర్తనలు కూడా ఏ సంవత్సర కాలానికి వస్తాయి? ఈ 1000 సంవత్సరాల కాలానికి వస్తాయి. సొలొమోను రాసినటువంటి ప్రసంగి గాని, సామెతలు గాని, పరమగీతం గాని, ఇవన్నీ కూడా ఈ కాలంలో రాయబడ్డ సంగతులు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇలాగా ఈ కాలం తర్వాత మరి రాజులు పరిపాలన చేశారు. రాజులు పరిపాలన చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తాం, రాజుల గ్రంథం ఉంటది, తర్వాత మొదటి దినవృత్తాంతాలు ఉంటాయి. ఈ రాజుల గ్రంథాన్ని మొదటి దినవృత్తాంత గ్రంథాల్లో చూస్తే మరి ఆ సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు, అలా రాజుల గ్రంథాల్లో చూస్తే ఆ యిర్మీయా, దినవృత్త గ్రంథాలను చూసినప్పుడు యిర్మీయా, అక్కడ ఉన్నటువంటి సమకాలికులుగా ఉన్నటువంటి ప్రవక్తలు చూస్తాం. అంటే సుమారుగా ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరంటే ఈ హోషేయ, చివరి ప్రవక్తలు కూడా ఈ కాలానికి సమకాలికులు అన్నట్టు, రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు అన్నమాట. ఈ హోషేయ, తర్వాత నహూము, ఓబద్య, ఉన్నటువంటి ఆమోసు, మీకా, యోనా, వీళ్ళందరూ కూడా ఈ కాలంలో అనగా 800, 900, 700, 600 ఇలాగా ఈ యొక్క సంవత్సర కాలంలో దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రవక్తలు. అందుకని యెషయా గ్రంథం చూసి 700 కాల చరిత్ర, అలాగని 800 కాలంలో ఇలాగన ఆమోసు, యోనా ఇలాంటి చిన్న ప్రవక్తలు కూడా రాజుల కాలంలో ఉన్నటువంటి సమకాలికులు. ఆ తర్వాత ఇలా రాజుల కాలం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చెరలోకి వెళ్ళిపోతున్నటువంటి కాలం, చెర నుంచి వచ్చినటువంటి కాలంగా మనం చూస్తాం. ఇప్పుడు దానియేలు, యెహెజ్కేలు ఇలా చెర నుంచి చెరలో ఉన్నటువంటి కాలాన్ని, మరి అక్కడ నుంచి మరి బయటకు వచ్చినటువంటి కాలంగా మరి ఎజ్రా గ్రంథం, ఆ బబులోను చెర నుంచి బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చినాకే కదా రాసింది. కాబట్టి ఈ కాలం నుంచి రాయబడ్డ కాలం ఎజ్రా గాని, తర్వాత నెహెమ్యా గాని, తర్వాత ఎస్తేరు ఇక్కడ నుంచి చూస్తాం. మొదటి గ్రూప్ లో జెరుబ్బేలు, ఎజ్రా వచ్చారు కదా. ఆ కాలంలోనే విడిపించబడినటువంటి విషయాల్లో హగ్గయి, తర్వాత జకర్యా, తర్వాత మలాకి, వీరు చెర నుంచి బయటకు వచ్చినటువంటి కాలాల్లో ఉన్నటువంటి వారు. ఈ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి మనకు కనబడుతున్నటువంటి ఆ గ్రంథాల్లో చూస్తే ఎజ్రా, తర్వాత నెహెమ్యా, ఎస్తేరు, ఇలాగున ఈ వరుస క్రమాలు కూడా మనం చూస్తాం. ఇలాగున ఈ వరుస క్రమాలు ఆ తర్వాత
మరి మలాకి తర్వాత 400 చరిత్ర అనేది ఆ ఒక్క పేపర్లో మనం ఖాళీ పేపర్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ ఈ విధంగా ఆ సంవత్సరాలను ఆధారం చేసుకొని ఏ కాలానికి ఏ ప్రవక్తలు, ఆ ప్రవక్తలు ఏ రాజుల కాలంలో ఉన్నారు, వారు ఏ రాజు యొక్క ఆ పాలనలో ఉండి మాట్లాడారు అనే విషయాన్ని వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఈ యొక్క క్రమాన్ని మనం తెలుసుకుంటే వారు ఏ కాలంలో ఎలాంటి పరిస్థితులను బట్టి వారు మాట్లాడుతూ వచ్చారు అనే విషయాన్ని ఈ విధంగా మరి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఓకేనా? ఇది తర్వాత మరి ఈ మొదటి శతాబ్దంలో మరి 100 సంవత్సర కాలానికి వచ్చినప్పుడు ఆ సువార్తలు కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా 100కి క్రీస్తు శకం 100కి రాయబడ్డటువంటి పత్రికలు. ఇలా మొత్తం సుమారుగా గుర్తు చేసుకుంటే ఇక్కడ 1400 అనుకున్నాం. సుమారు 1400 నుంచి మరి ఒకరికి వచ్చేసరికి మళ్ళా ఒక 100 మొత్తం కలుపుకొని 1500. ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని రాయబడటానికి పట్టు కాలము 1500 సుమారు అని చెప్పడానికి ఈ కాలాన్ని బట్టి. పరిశుద్ధ గ్రంథము 1500 1600 సంవత్సరాలు రాయటానికి పట్టు కాలం అన్నారు కదా. ఆ కాలము ఇలా ధర్మశాస్త్రం నుంచి పత్రికల దాకా వారి యొక్క ఆ కాలాన్ని బట్టి మరి లెక్కించినప్పుడు సుమారుగా 1500 మరికొందరు 1600 అని ఇలాగన ఆ పట్టు కాలాన్ని గురించి అనేక విషయాలు తెలియజేస్తుంటారు. ఇది సంవత్సరాలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క గ్రంథంలో ఆ పుస్తకాల యొక్క విషయాలు, పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ. మరి ఈ యొక్క విషయాలను మనము ఈ యొక్క క్లాస్లో మరలా మీకు కొన్ని ఏర్పాటు చేసి మీకు ఆన్లైన్లో చేస్తాను. పుస్తకాల పేర్లు, వాటి యొక్క రచయితలు, ఆ పుస్తకం యొక్క అర్థం ఏంటి, తర్వాత ఏ కాలానికి సంబంధించినవి, ఆ పుస్తకాల ద్వారా మనం ఏమైతే గ్రహించవచ్చు, ఆ అన్ని విషయాలు కూడా పాత నిబంధనలు ఉన్న వాటిని అన్నిటికీ కూడా మనం ఆన్లైన్లో మీకోసం ఏర్పాటు చేసాం. అది వీలైతే నెక్స్ట్ వీక్లో ఆ విషయాలన్నింటిని కూడా ఓవరాల్గా పిక్చరైజ్ చేసుకొని వాక్యాన్ని స్టడీ చేసుకుందాం. ఓకే, ఈ దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.